పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలల్లా రైలు పరుగులు తీస్తున్నట్టే కొడుతున్నదని అంటుర్రు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల ముచ్చట తెలిసినోళ్ళు ఈసారి ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడకు ఉచ్చు గట్టిగానే బిగుసుకునేటట్టు ఉన్నదని అంటుర్రు. మొన్నటికి మొన్న జంపింగ్ జపాంగ్ చేసిన కడమ ముగ్గురు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోకుంటే మేమే రంగంలోకి దిగి రంగులు మార్చేటోళ్ళ సంగతి చెప్తామన్నట్టు చెప్పింది కదా కోర్టు. ఇప్పుడు ఏకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ మారిన 7 ఎమ్మెల్యేల కారు గుర్తులు పార్టీలు ఎన్నున్నారని చెప్పడాలు, ఇంకో ముగ్గురు మీద నిర్ణయం తీసుకోకుండా నానబెట్టడాలు, ఇదంతా సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయనట్టే అని, కోర్టు తీర్పులను ధిక్కరించినట్టే అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేసిండు. హాగో దానికి సమాధానం చెప్పాలని స్పీకర్కు పెద్ద కోర్టు నోటీసులు ఇచ్చిందట. అంతేకాదు మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను ఇంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ వేసిన పిటిషన్లతోటి జతగూడిపి ఫిబ్రవరి 6వ తారీఖున మొత్తం ముచ్చట్లు విచారిస్తామన్నట్టు చెప్పిందట. పొదుగా లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ నాయకత్వంలో నడిచే తెలంగాణ సర్కార్ల పార్టీ ఫిరాయించిన వాళ్ళకు పెద్దపీట వేసినట్టు వేసుకుంటా అదే రాజ్యాంగాన్ని ఆగం చేస్తున్నారని అంటుర్రు ప్రతిపక్ష పార్టీలు. మరి కడమ ముగ్గురు ముచ్చట్ల స్పీకర్ సార్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడు? తానే తీసుకుంటాడా లేకపోతే కోర్టే నిర్ణయం తీసుకునేదాకా పోతుందా? స్పీకర్ సార్ కోర్టును ధిక్కరించినట్టు తేలుతుందా అనే అన్ని ముచ్చట్లు వచ్చే నెల 6వ తారీఖున తేలుతాయి కావచ్చు అని అంటుర్రు. ఇక కొందరైతే 3 దిక్కులలో ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం, ఖచ్చితంగా తప్పదని మాట్లాడుకుంటున్నారట. ఏం జరుగుతుందో ఇక చూడాలి.